ఫస్ట్ ఈ ల్యాడర్ ఎక్కగానే చక్కర వచ్చింది నాకు. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ మధ్య చాలా బిజీగా ఉన్నా, అందుకే టైం దొరికినప్పుడల్లా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. లాంగ్ వీడియోస్ చేయడానికి ఈ మధ్య టైం దొరకడం లేదు. వీడియోస్ చేయడమే కాదు, మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఇది. హే హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా అందరూ మంచిగున్నారా? లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నేను హైదరాబాద్లో వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఈ వరలక్ష్మి వ్రతం నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే నేను ఆమెకు హెల్ప్ చేసిన, కానీ ఈ ఇయర్ వాళ్ళ ఇంట్లో నేనే వరలక్ష్మి వ్రతం చేసుకున్నా. ఎట్లా అంటే పాపం మా అక్క పూజకు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంది బిఫోర్ డేనే. ఆబ్వియస్లీ అందరూ ముందు రోజే చేసుకుంటారు కదా. అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాక అండ్ నెక్స్ట్ డే పొద్దున్నే లేచి స్నానం చేసుకొని బియ్యం కూడా పెట్టేసింది ఉడకడానికి స్టవ్ మీద నైవేద్యం చేయడానికి. నైవేద్యంకి అన్నం పెట్టేసినాక తను పూజ చేసుకోలేకుండా అయిపోయింది. ఇంకా ఇంత దాకా వచ్చినాక పూజ ఎందుకు ఆపేయడము. సో నాకైతే పూజ ఆపాలని ఇష్టం లేదు. ఎట్లాగో నాకు హెల్ప్ చేయడానికి వచ్చినావు కాబట్టి ఈరోజు పూజ నువ్వే చెయ్యి అని చెప్పింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను కొంచెం అప్సెట్ ఉండే. లాస్ట్ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ నేను చాలా ఇష్టంగా చేసుకుంటాను అనమాట. ఈ ఒక్క పండుగ నాకు చాలా అంటే చాలా ఇష్టం. నన్ను ముందటి నుండి ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ తెలుసు మేము యూఎస్లో ఉంటామని. మేము యూఎస్ నుండి వచ్చి 1 year అవుతుంది. సో లాస్ట్ ఇయర్ నేను యూఎస్లో లేను కాబట్టి నేను సెలబ్రేట్ చేయలేదు. ఈ ఇయర్ కూడా అదే రీజన్ వల్ల నేను సెలబ్రేట్ చేయలేనేమో అని కొంచెం అప్సెట్ అయినా. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. మా అక్క కూతురుతో కలిసి పూజ నేనే చేసిన, అందరు ముత్తైదువులకి తాంబూలం నేనే ఇచ్చిన. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, మనస్తృప్తిగా ఉంది. నేను ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. చూద్దాం రండి. వరలక్ష్మి వ్రతం అంటేనే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది డెకరేషన్. నేను మా ఇంట్లో ఉన్నా, మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా డెకరేషన్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా. ఎందుకంటే నాకు పర్సనల్గా అది ఇష్టం. ఇప్పుడు మనం డెకరేషన్ చేయడానికి ముందట్లాగా ఎక్కువ కష్టపడని అవసరం లేదు. ఆన్లైన్లో అయినా డైరెక్ట్ స్టోర్స్లో అయినా మంచి మంచి పూజ బ్యాక్డ్రాప్స్ దొరుకుతున్నాయి. ఇది మా అక్క అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకుంది. చాలా బాగుంది. సో ఇట్లాంటి బ్యాక్డ్రాప్స్ ఉంటే మనకి ఎక్కువ డెకరేషన్ చేయని అవసరం లేదు. ఈ బ్యాక్డ్రాప్ పెట్టేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేస్తే చాలు, మంచి లుక్ వస్తుంది. పండగ అంటే మన ఇంటి గుమ్మానికి పచ్చ తోరణాలు ఖచ్చితంగా కడతాం. అప్పుడే అది పండగ. మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో మామిడి చెట్టు ఉంది. పూజ సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం, కానీ మామిడాకులు దొరకలేదు మాకు. సో ఈరోజు పొద్దున్నే పోయి తెచ్చుకుందాం అనుకున్నాము. కానీ ఈ చెట్టును చూసి బయటికి పోయి ఎందుకు తెచ్చుకోవాలి, ఇక్కడే ఉంది కదా తెంపుకుంటే సరిపోతుందని అనుకున్నా. కానీ నేను ఎప్పుడు చెట్టెక్కి ఆకులు తెంపలేదు. నాకు పక్కనే ఒక స్టెప్ ల్యాడర్ కనిపించింది. పైకి ఎక్కి చూద్దాం ఆకులు అందుతాయో లేదో అని ఎక్కిన. బాగానే అందిన ఆకులు చేతికి. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చాలా ఎక్కువ ఆకులు తెంపుకున్నా. యూఎస్లో అయితే $1-2కి 4 ఆకులు వస్తాయి. ఇక్కడ మనకు ఇండియాలో న్యాచురల్గా చెట్లే ఉంటాయి కాబట్టి మనము హాయిగా తెంపుకోవచ్చు. తెంపుకోవడానికి వస్తే నాలాగా చెట్టెక్కి తెంపుకోవడం వస్తే ఈజీగా ఇన్ని ఆకులు తెంపుకోవచ్చు. ఫస్ట్ ఈ ల్యాడర్ ఎక్కగానే చక్కర వచ్చింది నాకు. నేను ఎక్కగలుగుతానా తెంపగలుగుతానా అనుకున్నా, కానీ ఆప్షన్ లేకుండే. మాకు నిన్న వర్షం పడ్డది, ఇక్కడ బాగా వర్షం పడ్డది. సో మా అక్క పోయి పాపము తెచ్చుకుందామంటే మామిడాకులు అంతా షాప్స్ క్లోజ్ అయిపోయినాయి అనమాట. సో మామిడాకులు లేకుండా అయిపోయింది. ఆర్డర్ చేద్దామంటే ఒక 60-70 రూపీస్కి కొంచెమే వస్తుంది, జస్ట్ 2 feet అట్లా. మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే చెట్టు ఉంది, చూస్తున్నారు కదా. ఎక్కగలిగే సాహసం చేస్తే మంచిగా తెంపుకోవచ్చు అనుకున్నా. అందుకే ఈ ల్యాడర్ వేసి ఎక్కి తెంపిన. చూడండి మాకు ఎన్ని ఆకులు వచ్చినాయి. ఇదే మేము మార్కెట్లో పోయి కొంటే ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇవాళ. నేను చాలా కష్టపడి పైకి ఎక్కి తెంపిన. ఇంకా ఆకులు తెంపుకొని వచ్చినాక అమ్మవారికి నైవేద్యం చేయడం స్టార్ట్ చేసిన. మా అక్క ఉంటే చాలా వెరైటీస్ చేసేది, కానీ నేను మాత్రం 3 రకాల నైవేద్యాలే చేసిన. మా అక్క కిచెన్లో నాకేం తోస్తలేదు. ఒకవేళ నా కిచెన్ అయి ఉండే మాత్రం మేబీ నేను ఎక్కువ వెరైటీస్ చేసేదాన్ని. దానికి తోడు మా అక్క క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ చేయమని చెప్పింది. ఎందుకంటే ఆమె అందరికీ ప్రసాదాలు పంచుతుంది. నేనైతే ఇంత క్వాంటిటీ చేయను. సో నాకు కొంచెం కష్టం అనిపించింది, బట్ నేను చేసిన.
నైవేద్యం చేసినాక నేను మా అక్క కూతురు కలిసి పూజ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. నేను మా ఇంట్లో పూజ చేసుకుంటే మాత్రం కలశం పెట్టుకోను, ఎందుకంటే మాకు కలశం పెట్టుకునే ఆచారం లేదు. కానీ మా అక్క వాళ్ళు కలశం పెట్టుకుంటారు కాబట్టి మా అక్క కూతురుతోనే కలశం పెట్టించిన. పూజ అరేంజ్మెంట్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా మనం పూజ స్టార్ట్ చేసే ముందు కాళ్ళకు పసుపు, చేతికి కంకణం కట్టుకోవాలి కాబట్టి అది కట్టుకొని మేము పూజ స్టార్ట్ చేసినాం. ఈరోజు వ్రతం చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా వరలక్ష్మి వ్రత కథ చదవాలి కాబట్టి మేము వరలక్ష్మి వ్రతం కథ చదివి తర్వాత వేరే శ్లోకాలు చదివి పూజ ముగించినాం. ఈరోజు మాకు పూజ అయిపోయేసరికి చాలా లేట్ అయింది. నేను ఎప్పుడు వ్రతం చేసుకున్నా మోస్ట్లీ నాకు 12-12:30 వరకు అయిపోతుంది పూజ. కానీ ఈరోజు మాత్రం 4-4:30 అయింది. 4-4:30 వరకు మేమేం తినలేదు. ఒక పక్క ఆకలేస్తుంది, ఒక పక్క ఏమో పూజ అయిపోలేదు. మా అక్క కూడా ఎప్పుడు పూజ చేసుకున్నా మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12-12:30 వరకు ఫినిష్ చేసుకుంటుంది ఆమె కూడా. కానీ మాకు మాత్రం ఈరోజు ఎందుకో చాలా లేట్ అయిపోయింది, ఎంత తొందరగా ట్రై చేసినా కూడా. ఇంకా పూజ అయిపోయిన వెంటనే నేను రెడీ అయిపోయి అందరికీ బొట్టు చెప్పడానికి పోయినా. చాలా మంచిగా అనిపించింది ఇంటింటికి పోయి బొట్టు చెప్పడం, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇది ఫాలో చేయట్లేదు. పెళ్ళిళ్ళకి పిలవాలన్నా పేరెంటాలకు పిలవాలన్నా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టేస్తున్నారు. నేను కూడా అంతే, నేను కూడా ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే వాట్సాప్లో గ్రూప్ ఫామ్ చేసి అందరికీ మెసేజ్ పెట్టేస్తా. కానీ ఇట్లా ఇంటింటికి పోయి అందరికీ బొట్టు చెప్పి పిలవడం చాలా మంచిగా అనిపించింది నాకు ఈరోజు. ఇది మా అక్కింటి వరలక్ష్మి వ్రతం కాబట్టి మొదటి తాంబూలం మా అక్క కూతురు చేతి ఇప్పించి మిగతా తాంబూలాలని నేను ఇచ్చిన. మీరు అందరూ అనుకుంటున్నారేమో మా అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకునే కన్నా తిరుపతిలో మా అత్తగారింట్లో చేసుకోవచ్చు కదా అని. చేసుకోవచ్చండి, కాకపోతే నెక్స్ట్ వీక్ మేము యూఎస్కి వెళ్ళిపోతున్నాము అండ్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ తీసుకుంటున్నాము. సో నేను ఒక 10 days ముందే వచ్చేసిన ఇక్కడికి, ఎందుకంటే నాకు షాపింగ్ చేసుకునేది ఉంది అండ్ ప్యాకింగ్ కూడా చేసుకునేది ఉంది. అందుకనే పూజ మా అత్తగారింట్లో చేసుకోలేకపోయినా. ఈరోజు మా మమ్మీ మాత్రం చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే వాళ్ళని కలిసింది. మా అమ్మ పుట్టి పెరిగింది బాంబేలో. సో ఎవరైనా మహారాష్ట్రన్స్ కనిపించి పలకరిస్తే చాలు చాలా సంతోషపడుతుంది. देवाने कधी कुणा कुठं भेटवायचा तिथे भेटवा आणि माझी 2 लेकरांना लग्न करायचं आहे असं प्रेम मिळालं तर पाहिजे शिवाला महाराष्ट्राची पद्धती आहे ना समोर मी तर खालीच आहे की फ्लोरवरच आहे. అందరు వచ్చి పసుబొట్టు తీసుకొని వెళ్ళిపోయినాక మా మూడో అక్క వాళ్ళు వచ్చిండ్రు లాస్ట్లో, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అమ్మవారిని పెట్టుకుంటారు, వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారు. సో వాళ్ళంతా అయిపోయినాక అందరికీ తాంబూలం ఇచ్చినాకనే వచ్చిండ్రు. మా మూడో అక్క వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా చాలా బాగా అలంకరిస్తారు అమ్మవారిని, చాలా బాగా పెట్టుకుంటారు. ఇక్కడ వీళ్ళకందరికీ పసుబొట్టు ఇచ్చేసినాక నేను లాస్ట్లో మా అక్క వాళ్ళ ఇంటికి, మా అక్క వాళ్ళ అత్తగారింటికి పసుబొట్టు తీసుకోవడానికి వెళ్ళినా. తిను మా అక్క వాళ్ళ తోటి కోడలు, రీసెంట్గా కొత్త అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయింది. ముందు ఇక్కడ పసుబొట్టు తీసుకొని తర్వాత మా మూడో అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా. చూసిండ్రా అమ్మవారిని ఎంత బాగా అలంకరించిండ్రో. బేసికలీ మా మూడో అక్క వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మవారి భక్తురాలే, అందుకే మా అక్క వాళ్ళకు కూడా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టమైన పండగ. నైట్ 10:30 అవుతుంది టైం ఇప్పుడు, అండ్ నేను ఇప్పుడు వస్తున్నా పసుబొట్టు తీసుకోవడానికి. నాలాగే మీ అందరికీ కూడా అవుతుంది ఉండొచ్చు కదా. మనం మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అందరికీ పసుబొట్టు ఇచ్చేసి ఇంకోరింటికి వెళ్ళేసరికి టైం ఇంత అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ మా మూడో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి టైం 11 అయింది, అది ఇంకా హైలైట్.
ఫైనలీ మా మూడో అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసిన. మా మూడో అక్క వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారిని ఎంత బాగా అలంకరించుకుందో చూడండి. ఆమెకు అమ్మవారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమెకి ఈ పండగ చాలా స్పెషల్. నాలాగా మాంకాలమ్మ పండగ వచ్చినా వేరే ఏ అమ్మవారి పండగ వచ్చినా మా అక్క ఖచ్చితంగా ఒడిబియ్యం పోస్తుంది అమ్మవారికి. ఇదిగో ఈ రోజు కూడా పోసింది. ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో పసుబొట్టు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళేసరికి టైం 11:40 అయింది. మొత్తానికి ఈరోజు వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. నేనైతే చాలా సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీగా ఉన్నా. సో చూసిండ్రు కదా, నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.